శ్రీరామాయ నమః. శ్రీ భాస్కర జ్యోతిష్య కేంద్రానికి స్వాగతం అండి. శ్రీ భాస్కర జ్యోతిష్య కేంద్రం అనేటువంటి ఆన్లైన్ జ్యోతిష్య అకాడమీని ప్రారంభం చేసి యూట్యూబ్లో వరుసగా పాఠాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం. మీరు నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటే యూట్యూబ్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఎక్కడైనా సరే ఎస్బీజేకే అకాడమీ 1 అనేటువంటి పదాన్ని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మన ఛానల్ వస్తుంది. టెలిగ్రామ్లో కూడా మన ఛానల్ వస్తుంది. ఫేస్బుక్లో కూడా మన పేజ్ కనిపిస్తుంది. జ్యోతిష్య పాఠశాల అనేటువంటి గ్రూపులు టెలిగ్రామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో కూడా ఉన్నాయి. మీరు నిజంగా నేర్చుకోవాలనుకుంటూ ఉంటే అది ఆన్లైన్ ద్వారా నేర్చుకోవాలి. మీరు మీ ఇంట్లో ఉండి నేర్చుకోవాలి. ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి. సరైనటువంటి గురువు దగ్గర నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళైతే, తెలుగులో ఉండాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అందులో వచ్చేటువంటి వీడియోలు వరుసగా చూస్తూ ఉండండి. మీరు ఇప్పటి వరకు అసలు మన ఛానల్ని చూసారా? ఒకసారి ఎస్బీజేకే అకాడమీ 1 అనేటువంటి దాన్ని యూట్యూబ్లో క్లిక్ చేసి అందులో ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. చాలా ప్లేలిస్టులు ఉన్నాయి. ఉచితంగా సులభంగా ముహూర్త పాఠాలు అనేటువంటి ప్లేలిస్టు, సులభంగా జ్యోతిష్య పాఠాలు అనేటువంటి ప్లేలిస్టు, అలాగే ఏ రాశుల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళని అర్థం చేసుకోవడం ఎలాగా, ఇట్లాంటి ప్లేలిస్టులు ఉన్నాయి. చూడండి, విద్యార్థులకి కేవలం పాఠాలే కాకుండా జ్యోతిష్య విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణం ఎలా చేసుకోవాలి, అందులో 30 వీడియోలు ఉన్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయండి. అందులో సులభ జ్యోతిష్య పాఠాలు అనేటువంటి ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఒకదాని తర్వాత ఒకటి పరిచయం ఉంది, జ్యోతిష్య పరిచయం ఉంది, ఉచిత జ్యోతిష్య పాఠాల గురించి వివరాలు ఉన్నాయి. ఖగోళం ఏంటి, అంతరిక్షంలో రాశి చక్రం ఎలా ఉంటుంది, జ్యోతిష్య విద్య రావడానికి ఎటువంటి మంత్రం చదువుకోవాలి, విద్యార్థి నియమావళి ఎలా ఉండాలి, రాశి చక్రాల పరిచయం, ఏబిసిడీల నుంచి ప్రారంభం చేసి నెమ్మదిగా పదాలు రాయడం నేర్పిస్తాం, నెమ్మదిగా వ్యాసాలు రాయడం నేర్పిస్తాం. ఏదైనా ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి. కాబట్టి ఈ ప్లేలిస్ట్లో 26 వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలు మీకు అర్థమైతే గనక చక్కగా జ్యోతిష్యంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే ముహూర్త పాఠాలు కూడా చూడండి. ఉచితంగా ఉన్నటువంటి వాటిని ఎందుకు ఉపయోగించుకోకూడదు? కాబట్టి వెంటనే మన ఛానల్కి రండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పాఠాల్లో చాలా విలువైనటువంటివి. లగ్నాన్ని ఊహిస్తూ లగ్నం కట్టడం ఎలాగా అసల? ఇప్పుడు ప్రస్తుత క్షణానికి ఏం లగ్నం నడుస్తోంది? ఊహ ద్వారా చెప్పేయాలి. లెక్క, పెన్ను, పేపర్ తీసుకుని కాదు. అటువంటి వీడియోలు కూడా ఉన్నాయండి. చాలా చక్కగా ఉంటాయి. విజ్ఞానవంతంగా ఉంటాయి. మీరు ఒకసారి పాఠాలు చూడండి. నేను ఎందుకు ఇది మళ్ళీ ఒక వీడియోగా తయారు చేస్తున్నానంటే, మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ పాఠాలు అందాలి. నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మన ఛానల్ గురించి పరిచయం ఉండాలి. అందరూ జ్యోతిష్యం నేర్చుకోవాలి. అందరూ ఆ శాస్త్ర ఫలాన్ని అనుభవించాలి. తరువాతి తరానికి ఈ జ్యోతిష శాస్త్రాన్ని సమగ్రంగా అందించగలగాలి అనేటువంటి లక్ష్యంతో మనం ఈ అకాడమీని నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ ఈ ఛానల్ గురించి పరిచయం పెంచుకొని, ఈ ఛానల్‌లో వచ్చేటువంటి వీడియోలని ఫాలో అవుతూ మన ఛానల్‌ని ఆదరిస్తారని భావిస్తున్నాను. ఆ వీడియోల కింద వాట్సాప్ గ్రూపు లింకులుంటాయి. టెలిగ్రామ్ గ్రూప్ లింకులుంటాయి. ఫేస్‌బుక్ గ్రూప్ లింకులుంటాయి. మీరు వాటిని ఫాలో అవ్వండి. నన్ను మెసేజ్ ద్వారా సంప్రదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? రండి. పాఠాలు నేర్చుకోండి. సందేహాలు ఏమైనా ఉంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా అడగండి. జై శ్రీరామ్. శివాయ గురవే నమః.